గర్భంలో శిశువుకు బలంగా ఏడ్చే శక్తి లేదు, బయటపడే మార్గం లేదు, స్వతంత్రత లేదు. అది పూర్తిగా ఆధారపడి బంధించబడి ఉంటుంది. కాలం నెమ్మదిగా గడుస్తుంది. ప్రతిరోజు ఎంతో దీర్ఘంగా అనిపిస్తుంది. కాని ఈ బాధకు ఒక లోతైన ఉద్దేశముంది. 7వ నెలలో ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. చైతన్యం మరింత స్పష్టమవుతుంది. అవగాహన పెరుగుతుంది. ఆ పవిత్రమైన బంధనంలో ఆత్మకు గత జన్మల జ్ఞాపకాలు మెల్లగా గుర్తొస్తాయి. ఇది ప్రస్తుత జన్మ జ్ఞాపకం కాదు. గత జన్మల్లో చేసిన కర్మలు, తప్పులు, ఆశలు గుర్తొస్తాయి. ఆత్మ గ్రహిస్తుంది, ఎన్నో జన్మలుగా తాత్కాలిక సుఖాల కోసం పరితపిస్తూరిగిందని. ఈ లోక సుఖాలన్నీ తాత్కాలికమని స్పష్టంగా అర్థమవుతుంది. జననం, వృద్ధాప్యం, మరణం అనే చక్రం తెలుస్తుంది. ఆ అవగాహనతో ఆత్మ ప్రార్థిస్తుంది, ఓ పరమేశ్వర, నేను